See the eighth one. In 6.2 square roots and cube roots. 6.2 exercise 8th one. 7,921 soldiers sat in the auditorium in such a way that there are as many soldiers in a row as there are rows in the auditorium. How many rows are there in the auditorium? Okay na, ఒక ఆడిటోరియంలో కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది సోల్జర్స్ కూర్చో ఉన్నారండి. సో వాళ్ళు ఎంతమంది కూర్చో ఉన్నారో అని అడుగుతాను అక్కడ. సో హౌ మెనీ రోస్, ఎన్ని రోస్లో కూర్చో ఉన్నారు. సో హౌ మెనీ రోస్, ఇక్కడ 20 మెంబర్స్ 1 2 3 4 5 6 20 మెంబర్స్ కూర్చో ఉంటే సో 20 రోస్ ఉంటాయి. 20 రోస్ లైక్ దట్. ఓకేనా. సో ఎంతమంది ఒక రోలో కూర్చోంటే అన్ని రోస్ ఉంటాయి దాని మీనింగ్. సో యూ వాంట్ టు ఫైండ్ అవుట్. సో నెంబర్ ఆఫ్ rows equal to number of soldiers number of soldiers in the auditorium. So number of rows equal to number of soldiers in the auditorium. So number of soldiers ఎంతమంది ఉన్నారు మన దగ్గర? seven, 9, 1. So one row lo you want to find out how many rows. Okay, ఎన్ని rows లో soldiers కూర్చున్నాం మనం ఫైండ్ అవుట్ చేయాలి. Let us see. Root of 7921 that equal to. So we don't know that in the big number ki manam find out cheyali. So do the factorization. Factorization cheyadam kuda ikkada em ledandi. So 7921. So it will not work with any number. So because of prime number will come. So 89 times. So 89 1 so 89. So that equal to root of 89 into 89. So it will become root of 89 square. So square root cancel. So it will become 89. So how many rows? 89 rows. Okay, ఇది ఇలా చేసే బదులు ఇంకా ఇలా కనుక్కోలేమండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో డివిజన్ మెథడ్లో కనుక్కోవచ్చు ఈజీగా. ఓకేనా. ప్రైమ్ మెథడ్లో చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది ఈ క్వశ్చన్కి. సో డివిజన్ మెథడ్లో అయితే మీకు ఈజీగా ఉంటుంది. సో డివిజన్ మెథడ్ కూడా చూద్దామా. డివిజన్ మెథడ్ 7921. ఓకేనా. స్క్వేర్ రూట్స్ ఇన్ డివిజన్ మెథడ్ 7921. సో స్క్వేర్ రూట్స్ అనేటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయినా చేయొచ్చు, డివిజన్ మెథడ్ అయినా చేయొచ్చండి. సో సి 2 numbers you want to take. Okay, you want to take the 2 numbers. So 7921. So first 2 numbers you want to take. So single number తీసుకోకూడదండి, 2 numbers తీసుకోవాలి. సో 79 అనేది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందండి పర్ఫెక్ట్గా. సో 8 8 64. సో ఇక్కడ మనం తీసుకునే డివైజర్ అండి కోఎఫిషియంట్ సేమ్ నెంబర్స్ అయి ఉండాలండి, డిఫరెంట్గా తీసుకోకూడదు. సో 9 8 72, 9 9 81. సో 9 8 72 అలా తీసుకోకూడదు. సో తీసుకుంటే డివైజర్ సేమ్ ఉండాలి, కోఎఫిషియంట్ కూడా సేమ్ ఉండాలండి. సో సేమ్ నెంబర్ తీసుకోవాలి. ఓకేనా. డివిజన్ మెథడ్ అంటే ఇలా ఉంటుంది, స్క్వేర్ రూట్స్లో డివిజన్ మెథడ్. ఓకేనా. సో 8 8 64, 9 9 81. సో 9 9 81 ఇట్ విల్ నాట్ గో. సో 8 8. సో ఇక్కడ డివైజర్ ఏం తీసుకుంటే కోఎఫిషియంట్ కూడా అదే నెంబర్ తీసుకోవాలండి, సేమ్ నెంబర్ తీసుకోవాలి. సో 8 8 64 completed. So remainder is 5 1. So 21. So 15. So 15 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. So the remainder is 51. The remainder is 51. So next ఇక్కడ వచ్చే డివైజర్, ఇక్కడ ఏ డివైజర్ వస్తుందో చూసుకోవాలండి.
సో ఇక్కడ వచ్చే డివైజర్ ఏం తీసుకోవాలంటే 8. సో ఈ 8ని యాడ్ చేయాలండి. సో 8 + 8, సో దీన్ని డబల్ చేయాలి. ఇక్కడ వచ్చిన మన డివైజర్ని డబల్ చేయాలి. సో 8 + 8 16. నెక్స్ట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చెప్పలేమండి. సో యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందో ఆ నెంబర్ సేమ్ నెంబర్ ఇక్కడ రాయాలండి. సో యూనిట్స్ ప్లేస్లో 1 తీసుకుంటే ఇక్కడ కూడా 1నే తీసుకోవాలి. యూనిట్స్ ప్లేస్లో 2 తీసుకుంటే ఇక్కడ కూడా 2నే తీసుకోవాలి. సో డివైజర్లో ఏం తీసుకుంటాం యూనిట్స్ ప్లేస్లో, కోఎఫిషియంట్లో కూడా సేమ్ నెంబర్ తీసుకోవాలండి. సో 16. సో 16 అండి 161 తీసుకున్నా కూడా 161 అవుతుంది. ఇక్కడ కూడా మనకు 15. సో రిమైనింగ్ నెంబర్స్ సో 21. సో 2 నెంబర్స్ ఎట్ టైం తీసుకోవాలి. ఇక్కడ 2 నెంబర్స్ తీసుకోవాలండి. స్క్వేర్ రూట్స్ ఇన్ డివిజన్ మెథడ్ కాబట్టి స్క్వేర్ రూట్స్ కాబట్టి 2 నెంబర్స్ తీసుకోవాలి ఒకేసారి. సో 15, 21. సో 162 ఇక్కడ 2 అప్లై చేస్తే ఇక్కడ కూడా 2ని అప్లై చేయాలండి. సో 162 2s ఆర్ చూద్దాం. 162 2s ఆర్ 4, 6 2s ఆర్ 12. ఓకేనా, మీకు లాంగ్. సో 8 చూద్దాం. ఇక్కడ 8 పెట్టే ఇక్కడ కూడా 8 అండి. సో 168 8s ఆర్ 8 8 are 64, 8 8 are 8 6 are 48, 50, 54, 8 1 are 8. So 30 double 4, it will not go. So 9 చూద్దాం. 9. సో ఇక్కడ 9 తీసుకుంటే ఇక్కడ కూడా ఏం తీసుకోవాలండి 9 తీసుకోవాలి. సో 190 169 9s 9 9 are 81, 9 6 are 54, 62 9 1 are 9. So 15 21. Okay. So 169 9s 15 21. So 15 21. So the remainder is 0. So therefore root of 729. So 7291. Square root of 7291 is ఇదేనండి మన ఆన్సర్ 89. సో దట్ ఈక్వల్ టు 89. సో ఈ విధంగా కనుక్కోవచ్చండి. సో ఇది స్క్వేర్ రూట్స్ మెథడ్లో అయితే కనుక ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో అయితే ఇది చేయాలంటే కొంచెం కష్టం అండి. ఓకేనా, ఎందుకంటే ఇట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి. సో డివిజన్ మెథడ్ అయితే ఈజీగా చేయించండి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ మొత్తం మనకి ఏముండేదంటే డివిజన్ మెథడ్ ఏనండి. సో ఈ ఎక్సర్సైజ్ మీరు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లోనే చేసుకోండి. డివిజన్ ఈ క్వశ్చన్ మాత్రం ఎలా చేసుకున్నారో చెప్పండి. See the next one. The area of the square of the field is 5184 meter square. So the given that so what they given area of square is equal to 5184 meter square. They given area of square 5184 meter square. So they given you want to find the area of the rectangle. Okay na, find the area of rectangle whose perimeter is equal to the perimeter of the square and whose length is twice its breadth. అంటే దాని మీనింగ్ ఏమంటే ఒక స్క్వేర్ ఇచ్చాడండి. స్క్వేర్ ని సైడ్స్ ని సైడ్ ఎస్ తో సింబల్ తో సో రెక్టాంగిల్ ఆల్సో గివెన్. ఒక రెక్టాంగిల్ కూడా ఇచ్చాడు. రెక్టాంగిల్ సో లెంత్ ఈస్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ అన్నాడండి. సో బ్రెడ్త్ ని ఎక్స్ ఇస్తున్నాం. బ్రెడ్త్ ఈ బ్రెడ్త్ ని దిస్ ద బ్రెడ్త్, ఇది బ్రెడ్త్ కదా. సో బ్రెడ్త్ అనేది ఎక్స్ తీసుకుంటాను. సో లెంత్ అనేది ఏమవుతుందండి 2x. సో లెంత్ అనేది ఏమవుతుందండి 2x. సో పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ ద గివెన్. ఓకేనా, ఈ టూ వాల్యూస్ కి పెరిమీటర్ అనేది ఈక్వల్ అంటండి. సో ఈక్వల్ అయితే ఏమవుతుందండి సో పెరిమీటర్ of a square is equal to perimeter of rectangle equal given. సో ఈక్వల్ అని ఇచ్చాడండి. సో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే కదా వాట్ ద ఫార్ములా s స్క్వేర్ కదా. సో s into s square. So that equal to 5184. So s is equal to root of 5184.
Okay, now 5184. Do the prime factorization. 5184. So 2's. Okay, now 5184. 2 student. 2 2's, 2 5's, 2 9's are 18, 2 2's. Next 2 1's, 2 2's, 2 9's 18, 2 6's are. Next 2 6's are, 2 4's are 8, 2 8's are 16. Next 2 3's, 2 2's, 2 4's, 2 16's, 2 2's, 2 8's, 2 1's. So 3 27's, 3 9's, 3 3's, so 3 1's. So that is, so S is equal to, so how many 2's is there? 1 2 3 4 5 6 6. So 2 power 6 kada, 2 power 6 into 3's and 1 2 3 4. So 3 power 4. So square root kada, square root అన్నప్పుడు పవర్ అనేది 2 గా తీసుకున్నాం. పవర్ అనేది 2 గా తీసుకుంటే మనకి ఈజీగా క్యాన్సిలేషన్ అవుతుందండి. సో see here, s is equal to root of, x is equal to root of. So 2 power 6, 2 power 6 ని ఎలా రాయొచ్చండి? 2 power 2 into 2 power 2 into 2 power 2. Okay, 2 power 2 into 2 power 2 into 2 power 2. Okay, 3 power 4 is there. 3 power 4 ని ఎలా రాయొచ్చండి? 3 power 2 into 3 power 2. So square root will cancel, so it will become 2. So square root will cancel, it will become 2. Square root will cancel, it will become 2. So square root will cancel and also square root cancel. So what is the value? X is equal to 3 2 2 are 4, 4 2 are 8, 8 3 is 24, 24 3 is 72. So the value is 72. So what they given meters lo ichchadandi. So side anedi meters. So S means S ante ikkada side. Side of square is equal to 72 meters. Okay na, 72 meters. Write down in the class work also. Okay na, class work lo ante raskondi. So area of the square they given. You want to find out the side of the square find out chesanడి. And that is 72 meters came. Next, area of the square వచ్చింది, area side of the square వచ్చిందండి. Next we will see the perimeter. Perimeter ని చూద్దాం. So what is given? Breadth of the rectangle. So breadth of the rectangle is equal to x. Next, length of the rectangle equal to 2x. They only given the measurements. Okay. Next, they given for you some hint and according to the problem. According to the problem, perimeters. Perimeter of the square is equal to perimeter of the rectangle. So perimeter of the rectangle they given. So perimeter of the square and given formula 4 into s. So perimeter of the rectangle means 2 into l plus b. 2 into l plus b. So 4 into s. Yes, already find out s and s value is 72. So 4 into 72 that is equal to 2 into l plus b. 2 into l plus b. So 2 into l plus b. See, 4 into 72 equal to, so 2 into, what the L value? L value 2 into L value 2x
plus b value x. So next 4 into 72 is equal to 2 into what the value 3x. Okay, na 3x. By doing the point 6x. So 4 into 72. So I want the x value. So 6 is there. 6 అనేది product చేస్తానండి. By coming to LHS, it will become division. So 4 into 72 by 6 is equal to x. So 2 2s, 2 3s, 3 1s, 3 24s. So 2 into 24 that is equal to x. So x is equal to 48. So x value ఎంత వచ్చిందంటే 48. So x value 48 అంటే what is the x? X అంటే ఏంటంటే బ్రెడ్ కదా. So bread x is equal to 48. Next length. Length is equal to 2x kada. Length is equal to 2x. So 48 meters. 2x. So 2 into x. So that equal to 2 into 48. So it will become 96 meters. So 96 meters. So length వచ్చింది breadth వచ్చింది. So breadth length. So they asked for to find the area of the rectangle. Find the area of the rectangle. So area of the rectangle is equal to L into B. So L into B, you know the formula. So L is equal to 96 meters into 48 meters. We can do the product. So 4608 meters square. So that is the area of the rectangle. Area of the rectangle is equal to 4608 meters square. So that is the value. See the next exercise. Next exercise చూసే ముందు see the here ఇక్కడ ఇచ్చారు చూడండి 9th ప్రాబ్లం కింద 9.7 వచ్చేసి ఫైండింగ్ స్క్వేర్ రూట్స్ బై డివిజన్ మెథడ్. ఓకేనా, స్క్వేర్ రూట్స్ అనేది మనం 2 మెథడ్స్లో చేయొచ్చండి. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరేషన్. ఈ ఎక్సర్సైజ్ మొత్తం మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో చేసాం. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే కన్నా వీ కెన్ డూ ద ప్రైమ్ స్క్వేర్ రూట్స్ ఇన్ 2 మెథడ్స్. దట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఈస్ డివిజన్ మెథడ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వీ విల్ సీ విత్ డివిజన్ మెథడ్. See example 7 చూడండి. See the example 7. Find the square root of 1296. So 1296 ని డివిజన్ మెథడ్ లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యు వాంట్ టు టేక్ two నెంబర్స్ తీసుకోవాలి. two నెంబర్స్ అండి ఫ్రమ్ యూనిట్ స్పేస్ నుంచి తీసుకోవాలి. ఓకేనా. సో 12 is there. సో 12 ఏ టేబుల్ లో ఉంటుందండి. 4 4 16. సో డివైజర్ ఏం తీసుకుంటే డివిడెండ్ కూడా అదే తీసుకోవాలి. డివైజర్ ఏం తీసుకుంటే డివిడెండ్ కూడా అదే. సో 4 4 16. సో నో 3 3s are 9. సో 3 3s are 9. So 12 minus 9 it will become 3. So the remainder is 3. So next 96. 2 numbers at a time తీసుకోవాలండి. సో 2 numbers అందుకే అక్కడ బార్ వేసాం, డాష్ వేసాం. ఓకే. నెక్స్ట్ ఈ 3 అనేది ఏం చేయాలంటే డబల్. నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందో ఇక్కడ కూడా ఆ లెటర్ రాయాలి, సేమ్ లెటర్. సో 6 తోనండి 64 చూద్దామా. ఇక్కడ 4 అప్లై చేస్తే ఇక్కడ కూడా 4 అప్లై చేయాలి. సో వి విల్ సీ 64 4s are 4 4 16 256. సో 396 ఉందండి. we can't. సో 6 తీసుకున్నాం. 6 సో 66 into 6
36, 39. Okay, correct. So okay, so 3396. So remainder is 0. So what is the square root of 1296 యొక్క square root ఎంత అంటే 36. Therefore square root of 1296 is equal to 36. So like that you want to find out. Okay, see the next one. See the eighth problem. Find the square root of 8281. So 8 to 81. So 8 to 81. So 8 to 81. See here also two numbers. So 82 is there. 82 in which table? 9 9s are 81. 9 9s are 81. So the remainder is 1. So remaining numbers is 81. Two numbers at a time తీసుకోవాలి. So same. So 9 ఏం చేయాలంటే డబల్. నెక్స్ట్ ఏ లెటర్ వస్తుందో ఇక్కడ కూడా ఆ నెంబరే సబ్స్టిట్యూట్ చేయాలి. సో 18. సో ఇక్కడ చూడండి 18 ఉంది. సో ఇక్కడ ఏముంది 1 ఉంది కదా. సో 1 కదా. సో 1. సో 181 1s are 181 కదా. సో 181. సో 0. So therefore root of 8281 is equal to 91. Okay, 91. See the next one. Ninth example. Find the greatest 4-digit number which is a perfect square. ఓకేనా, ఒక 4 డిజిట్ నెంబర్ తీసుకోవాలండి. ఎక్కడ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో చెప్పాలంట. సో 4 డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుందండి 399. సో 399. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఏనండి, నాకు తెలియదు. ఓకేనా, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ లేదో చూద్దాం. లెట్ us see with స్క్వేర్ రూట్స్ విత్ డివిజన్ మెథడ్. సో టేక్ 2 numbers at a time, 2 numbers at a time. సో 99 ఏ టేబుల్ అవుతుందండి. 9 9s are 81, 10 10s are 100. So 9 9s are 81. So remainder 8 1. So 18 వచ్చింది. So numbers 2 numbers at a time తీసుకోవాల్సిందే కదా. 2 numbers at a time. So 8 డబల్ చేస్తే 9 డబల్ చేస్తే 18. So next number. Okay, next number. See in which number it will go, you will see 189 9 చూసుకున్నాం. 9 అప్లై చేద్దాం. ఇక్కడ 9 అప్లై చేద్దాం. సో 189 9s 9 9s are 81, 9 9s are 72, 80, and 1s are 9 70. So 17 0 1. So remainder will be 8 9 1. So what is the value? 198. అదేనండి వచ్చింది. సో 198. ఓకేనా, 198 వచ్చిందండి. సో 198. సో దిస్ ఇస్ ద రిమైండర్. ఇదే కదండి రిమైండర్. సో ఈ రిమైండర్ నుంచి మనకు వచ్చిన క్వశ్చన్ డివిడెండ్తో ఈ రిమైండర్ని సబ్ట్రాక్షన్ చేస్తే అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పొచ్చండి. సో ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. సో దేర్ఫోర్ 399. So 399 is the dividend minus remainder. Dividend minus remainder చేయాలి. So the value is 1 0 8 9. So this is 9801. So square root of 9801 is the 99. So therefore square root of 9801 is the square root of 99 and okay na 99 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అంటే 9801. సో 999 తీసుకున్నానండి. 999 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే
సో రిమైండర్ అనేది 0 వస్తే మనం అది పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పొచ్చు. రిమైండర్ అనేది నాకు 0 రాలేదు, సో సంథింగ్ కేమ్. సో 198 కేమ్. సో 198 వచ్చింది కాబట్టి సో ఆ డివిడెంట్లో నుంచి ఈ రిమైండర్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఒక వాల్యూ వస్తుందండి. సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా? సీ ద నెక్స్ట్ వన్, 10th one. 10th one. Find the least number which must be subtracted from 4 to 15 to make a perfect square. ఏదో ఒక నెంబర్ని, ఏదో ఒక స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 to 15 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటాడు. సో సేమ్ ప్రాసెస్. 9th one, 10th one సేమ్ అండి. ఎగ్జాంపుల్ 9th one and 10th one. సో 4125. ఓకేనా? 4125 is not the perfect square. సో ఏదో సంథింగ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే ఓకే అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పొచ్చు. ఆ లీస్ట్ స్మాల్ నెంబర్, ఆ నెంబర్ ఎంత అని అడుగుతాడు. ఓకేనా? ఇక రిమైండర్లో వస్తుంది కదా, ఆ రిమైండర్ యొక్క నెంబర్ ఎంత అని అడుగుతాడు. ఫైండ్ ద లీస్ట్ నెంబర్. సో 2 numbers, 2 numbers. సో 6 are 36. సో రిమైండర్ విల్ బి 5. ఓకేనా? 525. సో 12 it will become. సో ఇక్కడ ఏమో ఇక్కడ ఎంత రావాలి వాల్యూ. సో 4 తీసుకున్నాం. 124 4s. సో 4 4 16, 4 2 8 9, 4 1 4. సో 496. ఇక్కడ ఏముందంటే 525 ఉంది. 496. ఇంకొక నెంబర్ తీసుకున్నాం బిగ్ వాల్యూ. సో 125 తీసుకున్నాం. 125 into 5 625. సో 625 ఇది పోదండి. సో ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు 4 ఇక్కడ 4 తీసుకుంటే సో 496. సో 9 1 will be there. 11 let's see 2 now. So 29. So 29 again. So 15 9 10 12. Okay, correct. So ఎంత వచ్చిందండి రిమైండర్ 20. సో 29 కదా. సారీ నెంబర్ రాంగ్ వేసుకున్నానండి. 4125 కాదు, 4215 ద గివెన్. So 6 6 are 36. So 6. So 6 will be the remainder. So 15. So 12. So ఇక్కడ 4 తీసుకుంటే 496. So remainder will be 9. So 0 will be 1. So ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే 4 to 15 అనే నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే 1190ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. వాట్ ఇస్ ద లీస్ట్ నెంబర్? ఆ లీస్ట్ నెంబర్ ఏదంటే ఇదేనండి 111. సో ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ద 4 to 15 టు గెట్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ ఈస్ 119. సో 119 అని రాయాలి. ఓకేనా? సో సి 6.3లో ఫస్ట్ రోమన్ అండి. ఫస్ట్ రోమన్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. డివిజన్ మెథడ్ ఆల్ ఆ 5 మెథడ్స్ మీరే చేయండి. ఓకేనా? డూ యువర్ సెల్ఫ్. సెకండ్ రోమన్ నుంచి నేను చెప్తానండి.